ఒక్కసారి మనం మొత్తం చూసుకుందాం. ఇదైతే వాటర్ ఫౌంటైన్ మనకి ఎంట్రన్స్లో అయితే పెట్టినారు. సో ఒక్కసారి మనం మొత్తం చూసుకుందాం. సో ఎంట్రన్స్లో చాలా బ్యూటిఫుల్గా వాటర్ ఫాల్ అయితే పెట్టినారు, చూడొచ్చు. ఓకే ఓకే సరే సరేలే. ఈరోజు అయితే మనం కోటి దీపోత్సవంకి వచ్చేసినాం. సో మొత్తం చూడవచ్చు, ఇక్కడ విఐపీస్ అయితే వచ్చినారు. సో ఇదే మనకి మెయిన్ సెట్ అన్నమాట. ఒకసారి అయితే లోపల పోయి చూసేద్దాం. సో ఇదే మెయిన్ లైన్. సో మనం చూసుకోవచ్చు, ఇక్కడ విఐపీ టికెట్స్ కూడా పనిచేయట్లేవు, ఎందుకంటే పబ్లిక్ చాలా వచ్చేసినారు. ఇక్కడ చూడొచ్చు, మనకైతే అక్కడ నుంచి వెళ్ళాల్సింది ఇక్కడ నుంచి అయితే పంపిస్తున్నారు. సో ఒకసారి మనం లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ చెప్పులు చూసుకోవచ్చు, విఐపీ టికెట్ అని చెప్పారు. సో ఎవరికి విఐపీ టికెట్ అయితే ఈరోజు అయితే గెస్ట్లు వచ్చినారని చెప్పేసి ఇక్కడ మొత్తం చెప్పులు అయితే ఇప్పినారు. ఇక్కడే కాదు, మొత్తం చుట్టూ మొత్తం ఇప్పినారు. సో ఇక్కడైతే చూసుకోవచ్చు, మొత్తం టెంట్స్ అయితే అరేంజ్ చేస్తున్నారు. అసలైన విఐపీ టికెట్ అట్లా వెళ్ళాలి, బట్ ఈరోజు అయితే విఐపీస్ వచ్చినారని చెప్పి ఇట్లకే పంపిస్తున్నారు. సో విఐపీ కార్స్ వచ్చేసినాయి. మనకైతే కిషన్ రెడ్డి, రామ్నాథ్ సింగ్ అయితే వచ్చినారు. సో ఇక్కడ చూసుకోవచ్చు, కార్లు అయితే మొత్తం పార్క్ చేసినారు. అసలైంది అయితే ఇట్లకైనా వెళ్ళాలి, బట్ ఇక్కడ అయితే రానివ్వట్లేదు. మొత్తం విఐపీ కార్స్ అయితే చూసుకోవచ్చు మనం. ये हम भारतीयों के उत्साह का प्रतीक है। ये उत्साह हमें जीवन में कभी हारने नहीं देगा। ये उत्साह हमें मुश्किल से मुश्किल समय में भी हिम्मत देगा, साहस देगा। आप सबको याद होगा, कोरोना के समय कोरोना वायरस का उत्साह बढ़ाने के लिए हमारे प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने पूरे देश से दीपक जलाने की अपील की। पूरे देश में एकता के साथ साथ उत्साह का भी संचार दिया, हर घर में दिए जाएंगे। इससे कोरोना वायरस को हिम्मत मिली, जिसका परिणाम ये हुआ। हाय हाय जप्पू, हाय। సో ఇక్కడ చూసుకోవచ్చు, మనం విఐపీ అయితే ఈరోజు క్లోజ్ అయితే ఉంది. మనకి కిషన్ రెడ్డి అండ్ రామ్నాథ్ సింగ్ వచ్చినారు, సో అందుకే క్లోజ్ అయితే ఉంది. మనం అయితే ఇక్కడ పక్కన ఇంకో స్టేజ్ ఉందని చెప్పి చూడొచ్చు, ఎంత పబ్లిక్ హెవీ క్రౌడ్ అయితే వచ్చినారు. సో ఒకసారి ముందర చూసాం, చాలా క్రౌడ్ అయితే వచ్చినారు. సో बल्कि उनकी अपनी कल्चरल आइडेंटिटी भी, जिसकी वजह से पूरे विश्व में हमें जाना, माना और पहचाना गया। कोई भी देश सिर्फ जमीन के टुकड़े और वहाँ के लोगों से नहीं बनता है, बल्कि वह अपनी संस्कृति से निर्मित होता है। यदि किसी देश के लोगों में उनकी संस्कृति के प्रति ही नफरत भर दी जाए, तो वह देश किसी न किसी समय तो टूट ही जाएगा, ऐसा मेरा मानना है। भारत को तोड़ने वाले लोगों ने और हमें बांटने वाले लोगों ने हमारे ही सामने हमारी कल्चर, अभी 15 नवंबर को वाराणसी में दैव दीपावली का महोत्सव बड़े धूमधाम से मनाया गया। देश विदेश से अनेक लोग उस महोत्सव में शामिल हुए। यह भारत की बढ़ती सांस्कृतिक प्रतिष्ठा और गौरव का यह प्रतीक है। इसके अलावा भी आप देखिए,
आने वाले 22 जनवरी को पूरा भारत अपनी दूसरी दीपावली मनाने को तैयार है। लगभग इसी वर्ष 22 जनवरी को अयोध्या में अपने भव्य मंदिर में प्रवेश किया। हमारे लिए वह दिन भी किसी दीपावली से कम नहीं है। हमारे यहाँ दीप जलाने की संस्कृति सिर्फ दीपावली तक ही सीमित नहीं है। चाहे वह वाराणसी की देव दीपावली हो या फिर हैदराबाद का कोटि दीपोत्सव, उत्तर से लेकर दक्षिण तक हमारे लिए हर उत्सव और ये महोत्सव ये हमारा एकता का प्रतीक है। సో ఈరోజు వచ్చిన విఐపి టికెట్స్ అయితే ఎవరికి పని చేయలేదు, ఎందుకంటే మనం చూసుకోవచ్చు అంతా క్రౌడ్ అందరిని వదిలేసినారు, పబ్లిక్ మొత్తం ఇక్కడైతే మొత్తం పబ్లిక్ ఉన్నారు. మనకైతే విఐపి జోన్ వచ్చేసి ఈరోజు ఇప్పుడు ప్రెసెంట్ టైం వచ్చేసి 9:30 అయితే అవుతుంది. ఒకసారి మనం టైం చూసుకోవచ్చు, టైం వచ్చేసి 8:50 అయితే అవుతుంది. 9:30 అనుకున్నాం, బట్ 8:50 అయితే అవుతుంది. సో డేట్ వచ్చేసి మనకి మండే 18th అనమాట. 18th రోజు మనం చూసుకోవచ్చు విఐపీస్ అయితే వచ్చినారు. కిషన్ రెడ్డి అండ్ రామ్నాథ్ సింగ్ గోవింద్ అయితే ఇద్దరు వచ్చినారు. సో ఇక్కడ కంటైనర్స్ అయితే ఉంది, మన వాళ్ళు అయితే ఇక్కడ నిల్చున్నారు, చూడొచ్చు. సో ఈరోజు మన వాళ్ళు టికెట్లు ఉన్నా కానీ మనల్ని అయితే సైడ్కి అయితే పంపించినారు, ఎందుకంటే విఐపి జోన్ మొత్తం బంద్ చేసినారు. సార్ మొత్తం అయితే చూసుకుందాం, పైన స్టేజ్ అయితే ఎక్కినాం కాబట్టి. సో ఇక్కడ ఈ వ్యూ అన్నమాట మనం ఇంతసేపు చూసింది. देवी और सज्जनों, मैं हृदय से आप सभी का आभार व्यक्त करता हूँ। మన వాళ్ళు అయితే ఇప్పుడెప్పుడు లోపల మంచి అంబియన్స్ తోటి అయితే వచ్చినారు, లోపల పోదామని చెప్పి. ఇప్పుడైతే చూడు చాలా సాడ్గా వీళ్ళైతే లోపల బయట నుంచి అంతా పబ్లిక్ అయితే ఫుల్ హెవీ వచ్చేసినారు, విఐపి జోన్ బంద్ చేసారు అని చెప్పేసి. హాయ్ మన వాళ్ళు హాయ్ చెప్తున్నారు చూసిన. సో ఇదే మనకి సెటప్. దీపం ఐక్యత చిహ్నం. ఆ ఐక్యతే మనకు బలం, మనలో ఆ ఐక్యత కొనసాగాలని ఆశిస్తూ, అలాగే ఈ కోటి దీపోత్సవ ప్రభ మాటల కందని విధంగా ఉంది. హాయ్ చెప్ इस दिन के कोट दीपोत्सव में आए और आशीर्वाद देने वाले पूज्य गुरुजनों के समक्ष में प्रार्थना करते हैं। ఈనాటి కోటి దీపోత్సవంలో కార్తీక దీపారాధన చేయవలసిందిగా మనం చూసుకోవచ్చు. ఆరతి టైం అయితే అయింది కాబట్టి మొత్తం లైట్స్ ఆఫ్ చేసినారు.
నంది ప్రమథ గణములలో ప్రథముడు అవుట చేత ఈ నందిహారతి దర్శించుకోవడం వల్ల పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం కలుగుతుంది. మనోళ్ళు అయితే మొత్తం దీపాలు అయితే అంటిస్తున్నారు చూడొచ్చు. స్టెప్ బై స్టెప్ లైన్గా కూర్చున్నారు చుట్టూ. అమ్మలగాన్న అమ్మ ఆ దుర్గమ్మ వైభవాన్ని నృత్య రూపం ద్వారా ప్రదర్శిస్తూ మహిషాసుర వధ చేసిన అమ్మవారి వైభవాన్ని చక్కగా ప్రదర్శించినటువంటి చిన్నారులందరూ వైష్ణవి అకాడమీ వారి శిష్య బృందం ఒక్కసారి గట్టిగా కరతాళ ధ్వనులతో వారిని అభినందిద్దాం. సో మన వాళ్ళు అయితే మొత్తం ఇక్కడ కూర్చున్నారు లైన్గా. ఇది మనకి కోటి దీపోత్సవం మెయిన్ స్టేజ్ అన్నమాట. సో ఇక్కడ కూర్చున్నారు చూడవచ్చు. మొత్తం ఫుల్ పబ్లిక్ తోటి హడావిడి అయితే ఉంది చూడవచ్చు. మొత్తం దీపాలు అయితే అంటబెడుతున్నారు. ఇక్కడ మొత్తం పబ్లిక్ అయితే ఇక్కడ ఉన్నారు. ఫుల్ పబ్లిక్ అయితే వచ్చేసినారు. మనకి ఇప్పుడే కిషన్ రెడ్డి వాళ్ళు వెళ్ళిపోయారు కాబట్టి కొంచెం ఫ్రీగా ఉంది.